ముస్లింలు పెళ్లికి చేసే స్వీట్ ముతంజన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక చేశారంటే వేళ్ళు జుర్రుకుంటారు, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇందులో తగినన్ని పాలు పోసుకొని జస్ట్ 2 విజిల్స్కి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుర్తుతో కాకుండా మ్యాషర్తో పలుకులు ఏమీ లేకుండా నైస్గా రుద్దుకోవాలి. తినే తీపిని బట్టి పంచదార వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకులు వేసుకోవాలి, కొద్దిగా కలర్ వేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అటు ఇటు వెళ్లకుండా అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో మనం చక్కెర వేసాం కాబట్టి ఇంకొద్దిగా నీళ్ళు ఉడతాయన్నమాట. ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో దింపేటప్పుడు 1/2 కప్పు కోవా వేసుకోవాలి. 2 నిమిషాలు అంతా కలిపి చిక్కగా కావాలా పలచగా కావాలా అనేది మీ ఇష్టము. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న గిన్నెలు తగినంత ఘీ వేసుకొని కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఇందులో వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 15 రోజులు, బయట అయితే 8 రోజుల పాటు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్.